అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచయిత కవి అందశ్రీ రచించారు. ఈ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఈ గీతాన్ని తెలంగాణ కేబినెట్లో కూడా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ గీతం జనాన్ని ఉర్రూతలొగించింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగే పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ఈ గీతాన్ని గతంలో రాష్ట్ర గీతంగా ఎంపిక చేస్తారని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణను కొన్నాళ్లుగా పాడుతున్నారు. కొన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా ఆ పాటను పొందుపరిచారు. తొలుత జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ పాటను పాడగా తదుపరి జాతీయ గీతాన్ని మాత్రమే పాడాలని నిర్దేశించారు. జయ జయ హే తెలంగాణ పాటను తాము రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించలేదని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్రం గీతం రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటన చేస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందశ్రీ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర శకటానికి సైతం జయ జయ హే తెలంగాణగా నామకరణం చేశారు. తాజాగా నంది అవార్డుల పేర్లను గద్దర్ అవార్డులుగా మార్చి ఆయనను గౌరవించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా గుర్తించడం తమను గౌరవించడమేనని ఉద్యమకారులు అంటున్నారు. జయ జయ హే తెలంగాణ అంటూ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని, గొప్పతనాన్ని, వైభవాన్ని చాటే విధంగా అందశ్రీ రచించారు. ఈ గీతం పుట్టింది 2009 ప్రాంతంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయినా తెలంగాణలోని 10 జిల్లాల గురించే ఈ గీతంలో వివరించారు రచయిత. ఇప్పుడు ఆ ఉత్తేజపూరితమైన గీతం తెలంగాణ అధికార గీతమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.